90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమ్మా ఇప్పుడు రియల్ లైఫ్లో చాలా మందికి హీరో అయ్యారు కదా ఆయన. ఎందుకని ఎస్పెషల్లీ మీ ముగ్గురు ఎవరైతే ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్, ఈ ముగ్గురికి మాత్రం ఎందుకు విలన్ అయ్యారు ఆయన రియల్ లైఫ్లో? I really don't know because I don't know about ఫస్ట్ వైఫ్ ఎలా సెపరేట్ అయిపోయారని నాకు తెలీదు. సెకండ్ వైఫ్ జయమాల యాక్ట్రెస్ జయమాల, వాళ్ళకి ఒక డాటర్ కూడా ఉంది పాప, బట్ షీఈస్ గ్రోన్ అప్ నౌ. దట్ టైమ్ వెన్ ఐ వాజ్ ఇన్ దట్ హౌస్, దట్ బేబీ, దట్ చైల్డ్ యూస్ టు కమ్. షీ వాజ్ అబౌట్ 8-9 years అప్పుడు. సో అది ముందే వాళ్ళు సెపరేట్ అయిపోయాడు. 14-13 years దే వర్ టుగెదర్ అండ్ దే గాట్ సెపరేటెడ్, his wife and but I don't know, actually with me this has happened. Chala oka he's kind oka possessive character vaadu, or commanding dominating character, and it was not suitable for me that time. I tried to adjust a lot, but nanu ekkudu na intuko he will not send me to my home and everything. Okay. So only my dad can come and see me. Alage అయిపోయింది. So it was like one చాలా frustrating అయిపోయింది నాకు. And I just looked only for my son. I don't want him to be there in that situation. అందుకే నేను పాపని తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. బాబు ఎప్పుడైనా అడిగేవాడా నాన్న ఎలా ఉన్నారు అంటే? వాళ్ళిద్దరి మధ్య ఉండేది కనెక్షన్ బతుకున్నంత కాలం? హీ నోస్, వాళ్ళకి తెలుసు, బట్ హీ నెవర్ ఆస్క్డ్ మీ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. బికాస్ ఒక 5-6 years ఉన్నప్పుడే మా అమ్మ చెప్పింది అర్జున్కి ఫాదర్ ఫొటోస్, బికాస్ నా సన్ ఒక 2 years ఉన్నప్పుడు వాళ్ళు డెత్ అయిపోయింది, ప్రభాకర్. సో హీ డజంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంట్రాక్షన్. హీ నెవర్ న్యూ, బికాస్ ఒక 3 months బేబీ ఉన్నప్పుడే నేను తీసుకొచ్చాను ఇక్కడికి. సో హీ డజంట్ నో అబౌట్, హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ తర్వాత ఫోన్ చేయటం కూడా లేదు, బాబు ఎలా ఉన్నాడు ఏంటి, నథింగ్. దట్స్ వై ఐ వాస్ సో యాంగ్రీ. అందుకే కోపం కొంచెం నాకు. బట్ మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి హెల్త్ జాగ్రత్త ఇవాళ మీరు కూడా చెప్పడం కూడా, అంటే ఎక్కువ వినపడింది ఏంటంటే బయట ఇల్లీగల్ కనెక్షన్స్ ఎక్కువగా పెట్టుకోవటం వల్ల వైఫ్స్ తట్టుకోలేక బయటకు వచ్చేసారు. కరెక్టా? యా, ఇట్ వాస్ బికాస్ ఎక్కువ మంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉండేవి, బయట అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకునేవాడు చెప్పిన. నాకు కూడా చాలా రూమర్స్ అలాగే వచ్చింది. బట్ ఈవెన్ దో ఐ డెంట్, అదన్నీ నేను సీరియస్గా ఐ నెవర్ టుక్ ఇట్ దట్ వే. I thought maybe he will change. He might be I thought inner he might be a different character. So it was like that time it was a wrong decision. But life అంతా మీది స్పాయిల్ అయింది అనుకోవచ్చా? ఆ తర్వాత మ్యారేజ్ కూడా చేసుకోలేదు కదా మీరు? లేదు. ఎందుకని అంత డిసిషన్ తీసుకున్నారు? నాకు ఇష్టం లేదు. 18 years కే అన్నీ అయిపోయింది. ఇంట్రెస్ట్ లేదు అయిన తర్వాత. ఆ తర్వాత నేను చాలా బిజీ అయిపోయాను వర్కింగ్లో. సో ఐ వాంటెడ్ టు డైవర్ట్ మై సెల్ఫ్. ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ మై వర్క్, మై ఫ్యామిలీ. దట్స్ ఇట్. సూపర్ గ్రేట్. ఒక ఉమెన్గా మీకు ఎంత ఓపిక ఉందో, అంటే మీకే కదా, నిజంగా చాలా మంది ఆడవాళ్ళకి ఓపిక ఒప్పుకోవచ్చు. లైఫ్లో అన్నీ సాడ్ సిచ్యువేషన్స్ చూసి 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 ఈవెన్ దో మళ్ళీ ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు మళ్ళీ హ్యాపీగా నవ్వుతూ లోపల ఎంతో బాధని మింగేసుకొని ఓ మై గాడ్. బట్ మేడం, రియల్ లైఫ్లో కన్నడ ప్రభాకర్ గారి గురించి మాకైతే తెలియదు, అంటే మేము చూడలేదు కాబట్టి. రియల్ లైఫ్లో విలన్గా ఉంటారు కదా ఆయన అన్ని సినిమాలలో. రియల్ లైఫ్లో కూడా ఓన్లీ వైఫ్లకే విలనా లేకపోతే అందరికి విలనా? కన్నడ పీపుల్ కూడా? లేదు, అక్కడ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే.
సో ఎవ్రీబడి లైక్స్ ప్రభాకర్ దేర్ ఓకే. బికాస్ ఇంట్రాక్షన్ అలా చేస్తారు వాడు ఫ్యాన్స్ను. సో ఇట్ వాస్ లైక్ సో మీరు చెప్పారు కదా గాడ్ చారిటీ చేస్తారు. సో ఇట్ వాస్ లైక్ దట్ బట్ ఓన్లీ ఆన్ ద పర్సనల్ లైఫ్ హీ వాస్ నాట్ దట్ ఓకే విత్ ఇట్. బట్ ఆయన చనిపోయే టైంకి ప్రాపర్టీస్ ఉన్నాయా మేడం అసలుకి? నాకు తెలియదు, నాకేమి ఆయన తర్వాత నాకేమి కనెక్షన్స్ లేదు. నా అక్కడ ఒక ప్రొడ్యూసర్నే నాకు కాల్ చేసి చెప్పారు ఇలాగ అయిపోయింది అని. సో దట్ టైమ్ ఆల్సో మై మదర్ షీ వాంటెడ్, ఈవెన్ దో షీ వాస్ సో యాంగ్రీ విత్ హిమ్, షీ సెడ్ పాపని తీసుకొని వెళ్తాం, బాబుని తీసుకొని చూద్దామని. చూద్దాం. ఐ సెడ్ నో, ఐ వాస్ సో స్టబ్బన్. ఐ సెడ్ నో. కాల్ తీసేసారా మేడం చనిపోయే టైంకి? కాల్ తీయకపోతే బతకరు అని చెప్పారంట కదా హాస్పిటల్లో. నా ఒక ప్రొడ్యూసరే నాకు చనిపోయే టైంకి 2 legs తీసేయాలి. నాకు అదని తెలీదు నాకు. I don't know anything about that. Only this producer called me and he said he had a heart attack in the hospital and he's no more. So నాకు అప్పుడు చాలా I felt bad really. Then but I didn't want to go and see and everything because I had so much of anger in me. I think at the age of 48 or 47 he is no more, I think. Yeah. మీరు రీజన్ అంటే హార్ట్ అటాక్ ఒకటేనో, ఎక్కువ డ్రింక్ చేసి కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి, బోత్ ద కిడ్నీస్ ఫెయిల్ అని చెప్పన్నారు. వాళ్ళు అప్పుడే షూటింగ్ టైంలోనే యూస్ టు డ్రింక్ అ లాట్. మేబీ బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ డిప్రెషన్ ఎవ్రీథింగ్ హీ వాస్ లైక్ దట్. సో వీ కాన్, మనకు ఏం వాళ్ళు ప్రీవియస్ లైఫ్ గురించి నాకేం తెలియదు. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. Even though I was young and I used to ask him what is your problem and everything, but he never shared anything to me. He never shared anything about his depressed kind of his previous problems, and he never shared it to me. Asalu chepparu. So that's what he's like on. He's also one stubborn character. నిజంగా లైఫ్ అంటే ఏంటి అనిపించి ఉంటుంది ఆయనకు కూడా. ఎన్ని హైట్స్ చూసారు ఆయన, బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఈవెన్ దో తెలుగులో ఐ థింక్ మోర్ దెన్ 30 ఫిలిమ్స్ చిరంజీవి గారి కాంబినేషన్, పసివాడి ప్రాణం, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అక్కడ. See, that's what, as I don't know his personal life and I don't want to talk about his personal character and everything, but as an actor he's a very dedicated person, very like very perfectionist and everything. I admire that a lot as an actor. I really admire that a lot. అలా చూసే మీరు పెళ్లి చేసుకున్నారు కదా. అది నేను అప్పుడు కాదు, ఇప్పుడు నా మైండ్లో ఐ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, హార్డ్ వర్కర్. ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా బట్ హీ యూస్ టు బీ వెరీ ప్రామినెంట్ టు ద షూటింగ్ and everything. He never give any excuse for the work thing and all. So that and all, I will never complain about that. అసలు ఇప్పుడు కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీతో ఏం కనెక్షన్స్ లేవు? ఫస్ట్ వైఫ్ కానీ సెకండ్ వైఫ్ కానీ? అప్పుడే కాదు నాకు. I never used to speak to సెకండ్ వైఫ్ యాక్ట్రెస్ కదా. హార్డ్లీ ఒక 3 times నేను సెకండ్ వైఫ్ తో మాట్లాడాను. ఓకే. సో ఫస్ట్ వైఫ్ ఏమి కనెక్షన్ లేదు, నేను మాట్లాడుకోవడం లేదు వాళ్ళతో. సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ దెమ్. సెకండ్ వైఫ్ అంటే యాక్ట్రెస్ కాబట్టి ఒకే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఒక 3 times షీ స్పోక్ టు మీ, దట్స్ ఆల్. సో ఇప్పుడు అంత అసలు ఫ్యామిలీ టచ్ లేదు ఇంకా? లేదు, ఏం లేదు. బట్ ఎప్పుడన్నా ఇప్పుడు బాబుకి ఎక్కువ ప్రభాకర్ గారి స్టైల్ వచ్చిందా లేకపోతే మీ స్టైల్ వచ్చిందా? ఫేస్ అని నా హీ లుక్స్ మీ లైక్ మీ ఓన్లీ, బట్ వాళ్ళు ఫిజిక్ అంతా ఫాదర్, టాల్, ఒక నా బాడీ అదంతా లైక్ ఫాదర్ ఓన్లీ. బట్ స్మైల్ ఫేస్ ఓన్లీ మీరు వచ్చేసి నేను. వాళ్ళ ఫాదర్ కూడా హిట్ అయింది స్క్రీన్ మీద అందుకే కదా, ఆ టాల్ బాడీ, ఆ టైంలో ఆ జిమ్ బాడీ,
ఆయనే చేశారు, ఎవరు చేయలేదు కూడా. అదే మేబీ బాబు ఛాన్సెస్ ఉన్నాయా హీరో అవటానికి నెక్స్ట్? I mean, like, I had some offers, but I'm not interested. Even he's also not interested. వై? He wanted to do something other than this field. అంటే He's a football player. ఫుట్బాల్ ఓకే. So he wants to do something on the sports, and he's going on ఒక అమెరికన్ కంపెనీలో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటారు ఫుట్బాల్ని. సో లైక్ ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీథింగ్ ఆన్ హిమ్. Whatever he likes, let him do it. సూపర్.